పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఎంతో మంది అమాయకుల్ని దానికి వ్యసనానికి చేశారు. తాలిబొట్లు తెచ్చుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ఉందనేటువంటి అహంకారంతో భయభ్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. అది నీకు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడూ చీకటే ఉండదు, మాకు కూడా వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చిన రోజు మీరు కూడా చీకటి చూసే కాలం ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. రేపు మే 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భాగంగా నొస్సం గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఊరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఏంటో చెప్తారా? అందరు బహార్ ఏ తిన్మార్లో గోలిదాలో బిజినెస్, ఇంకా మట్కా గుట్కా మొత్తం బార్డరే. 2 జిల్లాలు, ఇటు కర్నూలు జిల్లా అటు కడప జిల్లా, మంగపత్త. వారే వా, ఏం నాయకుడిని పెట్టుకున్నారా ఊళ్ళో? ఏం నాయకుడు ఇట్లా నాయకుడు ఊరికిలా దొరుకుతాడా? అది ఘన చరిత్ర. ఎవరైనా పూర్వం ఎప్పుడైనా చూస్తే ఇట్లా బుద్ధులను చూసుకొని ఊరు గురించి గొప్పలు చెప్తా ఉంటుంది. రాబోయే కాలం నొస్సం ఏమిటికి ఫేమస్ అంటే ఏదానికి ఫేమస్ చెప్పు? ఏదానికి ఫేమస్? గోడౌన్లో పట్ట. శభాష్. వాళ్ళు కూడా మాట్లాడతారు, నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరి గురించి. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఎంతో మంది అమాయకుల్ని దానికి వ్యసనానికి చేశారు. తాలిబొట్లు తెచ్చుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ఉందనేటువంటి అహంకారంతో భయభ్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. అది నీకు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడూ చీకటే ఉండదు, మాకు కూడా వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చిన రోజు మీరు కూడా చీకటి చూసే కాలం ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. ఏదో అమాయకులు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, బైండ్ ఓవర్ కేసులు పెడితే ఎవ్వరు కూడా కార్యకర్తలు మాట్లాడే పరిస్థితి లేదనుకుంటున్నారు. తిరగబడినప్పుడు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి విలువను ఒక్కసారి కాపాడుకుంటే ఆ నాయకుడు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎందుకు? మీకు అధికారం ఇచ్చారు పరిపాలన చేయమని, గ్రామాల అభివృద్ధి చేయమన్నారు. మరి ఏం అభివృద్ధి చేశారు? ఈయన వాటా పంపితే ఆయన తీసుకుంటాడు పేకాటలో, ఈయన మట్కాలు ఇచ్చి ఆయన వాటా. నెలమాములు డైలీ డిక్కీ ఏమంటారా దాన్ని ఎత్తేదాన్ని? డిక్కీలో 60-40, ఇక్కడ 60 అక్కడ 40, ఇక్కడ 60% ఎత్తితే 160 రూపాయలు ఈడ 40 రూపాయలు ఆ ఊరికి వస్తున్నారు. పక్కకి వెళ్ళిపోరి. దావకిద్దరు వారే వా. ఇది ఏం నెట్వర్క్ రా భయ్, ఇది ఏం నెట్వర్క్ రా? యాడా ఇండియాలో ఎవరు మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా ఉండదు. 60-40 ఎవడైనా పేకాట ఆడించి డబ్బులు తీసుకునే శాసనసభ్యులు ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేశానికి అందరికీ తెలుసు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే జనార్దన్ రెడ్డి దువారుగా మాట్లాడినాడు. నేనేం దువారుగా మాట్లాడలే, పంచుకుంటున్నారని చెప్తున్నా. వాట తప్పేముంది? అది ఒక వ్యాపారమే. ఆ వ్యాపారం పెట్టినారు. వ్యాపారంలో భాగంగా 60-40 ఆయన గారు ఎందుకంటే కష్టపడినందుకు ఈ ఊరు నాయకుడికి ఎక్కువ వాటా, పోలీ ఏదైనా సహకారం చేసేందుకు అధికారులు ఎవరు రాకుండా ఉండేందుకు 40%. ఇవి వీళ్ళు ఈరోజు రాజ్యం వెళ్తున్నారు, ప్రజలకు నీతులు చెప్తారు, సెంటర్లలో మీటింగ్ చెప్తాడు. రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ నా గురించి కూడా తిట్టిపోతాడు. నువ్వు చూసినావా? నీ కళ్ళు కనపడినాయా? నీకు దొబ్బినాయా?
నేను చెప్పింది కాదు, ప్రజలు చెప్పింది నేను చెప్తున్నా ఏమేం చేస్తున్నారని. ఇంకా ఏం పుడిచినారు నా ఏంటో 2 కోనేళ్ళు పుడిచినారంటే, కోనేళ్ళు కూడా పుడిచి తాగినారా? 2 సత్రాలు ఇంకా 2 నాలుగు దీన్ని కూడా వెళ్తారు. ఏం చూసుకొని జాగ్రత్తగా ప్రజలు. ఇది కూడా ఏమైనా బాగా రాళ్ళు పనికొస్తాయి, బాగా పూర్వం రాజులు కట్టిన రాళ్ళు. ఈ రాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అయితే మళ్ళీ వాళ్ళకి రాజ్యం వస్తే అదే వెళ్తారు, లేకపోతే దీన్నే లోపల దాన్ని పెడతారు.